రైట్ ఇక నేడు ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాసు పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది పారదర్శకమైన రీతిలో కొత్త పాసు పుస్తకాలను అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక రైతుల సమక్షంలోనే భూములను రీసర్వే చేసి వారి ఆమోదం తర్వాతే తుది రికార్డులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల సీఎం చంద్రబాబు నేరుగా రైతులతో సమావేశమై వారి సమక్షంలోనే అధికారులతో భూ వివరాలు చదివించి పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాసు పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది పారదర్శకమైన రీతిలో కొత్త పాసు పుస్తకాలను అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇక రైతుల సమక్షంలోనే భూములను రీసర్వే చేసి వారి ఆమోదం తర్వాతే తుది రికార్డులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల సీఎం చంద్రబాబు నేరుగా రైతులతో సమావేశమై వారి సమక్షంలోనే అధికారులతో భూ వివరాలు చదివించి పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. గంగోత్రి ఈ రోజు ఉదయం 11:15 అయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో ఏర్పరిచిన సీఎం సభకు అయితే మొత్తం చాలా మంది రైతులు హాజరు అవుతున్నారు. దీనికి సంబంధించి అంటే పట్టాదారు పాత్ర పుస్తకాల పైన రాజముద్ర ఉండే విధంగా అక్కడ పాత్ర పుస్తకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కనుక నేరుగా సభలోనే అక్కడ ముఖాముఖి కార్యక్రమంలోనే రైతుల దగ్గరకు అక్కడ అధికారులు కూడా పక్కనే అక్కడ ఉండడం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా సరే అక్కడికక్కడే పరిష్కరించేలాగా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఈ వేదిక పైన మొత్తం ఈ ప్రోగ్రామ్ ని ఏర్పరిచారని చెప్పవచ్చు. అంటే ఇక్కడ సభకు సుమారు 100%లోనూ 90% వరకు కూడా రైతులు రావాలని చెప్పి మిగతా ఎవరైతే పార్టీ నాయకులు కానీ ఎవరన్నా సరే ఇక్కడ తెలుగునే లేకుండా మొత్తం అంతా కూడా రైతు ప్రభుత్వం కిందనే మొత్తం ఇక్కడ ఏర్పరిచారు. ఈ రోజు అంటే 9వ తారీఖున ఈ ప్రోగ్రాం అన్నది 8వ తారీఖు కుదించడంతోనే కొద్దిగా ఇక్కడ అన్ని కూడా ఇక్కడ పనులు అన్ని కూడా కొద్దిగా హడావుడిగా జరగడం అనేది జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఇక్కడ పేదాన్ సత్యనారాయణ ఉన్నారో ఆయన సమక్షంలో మొత్తం అన్ని కూడా సక్రమంగా ఏర్పరిచారు. అంటే వాతావరణం కూడా కొద్దిగా మొగ్గుముగ్గులుగా ఉన్నందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా గట్టిగా ఏర్పరిచారని చెప్పవచ్చు. అలాగే వచ్చిన రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పరిచారు. అలాగే ఇక్కడ గ్రామీణ స్థలానికి సంబంధించి అంటే అక్కడ అగ్రికల్చర్ సంబంధించి కూడా స్టాల్స్ అక్కడ ఏర్పరిచారు. ఈ స్టాల్ సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు రాత్రి సమయంలో కూడా అక్కడే ఉండి విశ్లేషించి మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు కానీ అటు వచ్చిన వాళ్ళు కానీ ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి ఇక్కడ కార్యక్రమాలు చూస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సతీష్.